నిన్న పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారు 3 లాంగ్వేజ్ పాలసీపై చేసిన వ్యాఖ్యల పట్ల నెటిజన్స్ 2 వర్గాలుగా విడిపోయారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్, జనసేన, కూటమి సానుభూతి పరులు వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల్ని సమర్థిస్తూ ఉంటే, కొంతమంది ఎస్పెషల్లీ తమిళనాడు రాష్ట్రానికి చెందిన పొలిటికల్ పార్టీస్, నెటిజన్స్ వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారి మాటల్ని తప్పుపడుతున్నారు. ఎస్పెషల్లీ డిఎంకే, టీవీకే ఆ పార్టీ నాయకులు, సానుభూతి పరులు. అసలు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? బహుభాషా పరిజ్ఞానం ఉంటే తప్పేంటి, మల్టీలింగ్వల్ అయితే తప్పేంటి, మన పరిజ్ఞానమే కదా పెరిగేది, హిందీ కూడా మన దేశ భాషే కదా, అది నేర్చుకుంటే తప్పేంటి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కాస్త ఆప్టిమిస్టిక్ వేలో మాట్లాడడానికి ప్రయత్నించారు. అంతేకాదు ఫిలిం ఇండస్ట్రీపై, డిఎంకేకి సంబంధించిన ఒక ఫిలిం ప్రొడక్షన్ హౌస్ పై కూడా పవన్ కళ్యాణ్ గారు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అసలు ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు, హిందీని మీరు రుద్దుతున్నారు, సౌత్ దక్షిణాదిని అంటారు. అన్ని దేశ భాషలే కదా. మన తమిళనాడులో హిందీ రాకూడదు అంటుంటే నాకు అనిపించింది మనసులో ఒకటే, అప్పుడు తమిళ సినిమాల్ని హిందీలోకి డబ్ చేయకండి. డబ్బులేమో హిందీ నుంచి కావాలి, ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి, బీహార్ నుంచి డబ్బులు కావాలి, ఛత్తీస్గఢ్ నుంచి డబ్బులు కావాలి, కానీ హిందీ మాకు వద్దంటే అదే న్యాయం. పనిచేసే వాళ్ళందరూ మనకి బీహార్ నుంచి రావాలి, కానీ హిందీని ద్వేషిస్తానంటే ఎట్లా? ఇవన్నీ మారాలి కదా. ఇక పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ వ్యాఖ్యలపై డిఎంకే రియాక్ట్ అయింది. డిఎంకే ఏమందంటే, మీరు మా ఐడియాలజీని తప్పుగా అర్థం చేసుకున్నారు, మేము అక్కడ కూడా హిందీ భాషకి వ్యతిరేకం కాదు, కేవలం మాపై బలవంతంగా రుద్దడానికి ప్రయత్నిస్తున్నారు, ఆ ఇంపోజిషన్ కి మాత్రమే మేము వ్యతిరేకం అని చెప్పి డిఎంకే పార్టీ రియాక్ట్ అయింది. సో ఇంత దుమారం చెలరేగుతున్న వేళ, నేషనల్ వైడ్ గా కాంట్రవర్సీ రేగుతున్న వేళ, పవన్ కళ్యాణ్ గారు తన వ్యాఖ్యలపై మరొకసారి వివరణ ఇచ్చారు. ఒక సుదీర్ఘ ట్వీట్ కూడా రాసుకొచ్చారు. ఆ ట్వీట్ ని ఒకసారి మనం డీకోడ్ చేద్దాం. సో పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. Either imposing a language forcibly or opposing a language blindly, both doesn't help to achieve the objective of national and cultural integration of our Bharat. ఒక భాషని బలవంతంగా నేర్చుకోవడం, అలానే ఒక భాషని గుడ్డిగా వ్యతిరేకించడం, ఈ రెండు కూడా మన దేశ సమగ్రతకి మంచిది కాదు అని చెప్పి ఫస్ట్ పారాలో పవన్ కళ్యాణ్ గారు రాసుకొచ్చారు. ఇక రెండో పారాలో ఏమన్నారంటే, ఐ హ్యాడ్ నెవర్ అపోజ్డ్ హిందీ యాజ్ ఎ లాంగ్వేజ్. నేను ఎప్పుడు కూడా హిందీ భాషని వ్యతిరేకించలేదు. ఐ ఓన్లీ అపోజ్డ్ మేకింగ్ ఇట్ కంపల్సరీ. ఈ కామెంట్ ఎందుకు చేశారంటే, గతంలో కొన్నేళ్ల క్రితం పవన్ కళ్యాణ్ గారు ఇదే హిందీ ఇంపోజిషన్ కి వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెట్టారు, ట్విట్టర్ లో ట్వీట్ పెట్టారు. సో ఇప్పుడు మళ్ళీ హిందీ భాషకి సానుకూలంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు, మరి అప్పుడు ఎందుకు ఆ కామెంట్ చేశారని చెప్పి 2 నాలుగుల ధోరణి ఇది కాదా అని చెప్పి కొన్ని నేషనల్ మీడియా హౌసెస్ పవన్ కళ్యాణ్ పై ఆల్రెడీ విమర్శలు చేశాయి. దానికి వివరణగా పవన్ కళ్యాణ్ గారు ఈ పేరా రాసుకొచ్చారు. తాను ఇప్పుడు హిందీ భాషకు వ్యతిరేకం కాదని, కేవలం బలవంతంగా ఆ భాషని రుద్దడానికి ట్రై చేస్తేనే తాను వ్యతిరేకించారని చెప్పి గతంలో పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. ఇక when the NEP National Education Policy 2020 itself does not enforce Hindi, spreading false narratives about its imposition is nothing but an attempt to mislead the public. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో ఎక్కడా కూడా బలవంతంగా హిందీని నేర్చుకోండి అని చెప్పి రాయలేదని, అలా లేదని, ఎవరికి నచ్చిన భాషని వాళ్ళు నేర్చుకోవచ్చు, సో కంపల్సరీగా హిందీనే నేర్చుకోవాలని చెప్పి ఎక్కడా లేదు. ఫాల్స్ నెరేటివ్స్ బిల్డ్ చేసి ప్రజలకి తప్పుడు సమాచారం అందిస్తున్నారు కొన్ని పొలిటికల్ పార్టీస్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తన రెండో పేరాలో రాసుకొచ్చారు. ఇక యాజ్ పర్ ఎన్ఈపీ 2020, స్టూడెంట్స్ హ్యావ్ ద ఫ్లెక్సిబిలిటీ టు లెర్న్ ఎనీ 2 ఇండియన్ లాంగ్వేజెస్ ఇంక్లూడింగ్ దేర్ మదర్ టంగ్ అలాంగ్ విత్ ఫారెన్ లాంగ్వేజ్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ తో పాటుగా, తన మాతృభాషతో పాటుగా ఇంకొక భాష ఏదైనా సరే, హిందీ మాత్రమే కాదు, ఏదైనా సరే నేర్చుకోవడానికి వీలుగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో అవకాశం కల్పించారని చెప్పి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇఫ్ దే డు నాట్ విష్ టు స్టడీ హిందీ, దే కెన్ లెర్న్ అండ్ ఆల్సో ఆప్ట్ ఫర్ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, మరాఠీ, సాంస్క్రిట్, గుజరాతీ, అస్సామీస్, కాశ్మీరీ, ఒడియా, బెంగాలీ, పంజాబీ, కొంకణి, మైథిలి, ఇలా కొన్ని భాషలు రాసుకొచ్చారు. అవన్నీ కూడా నేర్చుకోవడానికి వీలుంది, కేవలం హిందీయే నేర్చుకోవడానికి లేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తన మూడో పేరాలో రాసుకొచ్చారు. The multi-language policy is designed to empower students with choice, promote national unity and preserve India's rich linguistic diversity. సో ఈ లాంగ్వేజ్ పాలసీ ఎందుకు తీసుకొచ్చారంటే, మన ఇండియా అనేది విభిన్న సంస్కృతుల సమూహం. సో ప్రతి ఒక్క రాష్ట్రానికి ఒక్కొక్క భాష ఉంటుంది. సో బహుభాషా పరిజ్ఞానం పెరిగితే ఖచ్చితంగా మన నేషనల్ యూనిటీ, అలానే మన లింగ్విస్టిక్ డైవర్సిటీ కూడా మెరుగవుతుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అండ్ మిస్ఇంటర్ప్రెటింగ్ దిస్ పాలసీ ఫర్ పొలిటికల్ అజెండాస్ అండ్ క్లెయిమింగ్ దట్ పవన్ కళ్యాణ్ చేంజ్డ్ హిస్ స్టాండ్స్ ఓన్లీ రిఫ్లెక్ట్స్ ఎ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్. సో ఈ పొలిటికల్ అజెండాస్ కోసం ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనే దాన్ని అసలు మిస్లీడ్ చేయొద్దు.
అలానే నేను గతంలో చేసిన వ్యాఖ్యల్ని మీరు సరిగ్గా అర్థం చేసుకొని ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు కూడా మీరు సరిగ్గా అర్థం చేసుకోగలిగితే నేను ఎక్కడా కూడా 2-4 ధోరణితో ప్రవర్తించలేదు అని మీకు అర్థమవుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తన ఆఖరి పెళ్లలో రాసుకొచ్చారు. ఇక జనసేన పార్టీ ఫర్మ్లీ స్టాండ్స్ బై ద ప్రిన్సిపల్ ఆఫ్ లింగ్విస్టిక్ ఫ్రీడమ్ అండ్ ఎడ్యుకేషనల్ చాయిస్ ఫర్ ఎవ్రీ ఇండియన్. జనసేన పార్టీ ప్రతి ఒక్క పౌరుడి వ్యక్తిగత అభిప్రాయాన్ని గౌరవిస్తుంది. ఏ భాష నేర్చుకోవాలనేది తన వ్యక్తిగత నిర్ణయం, అది ఖచ్చితంగా జనసేన పార్టీ గౌరవిస్తుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మరోసారి పేర్కొన్నారు. సో ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గారు నేను చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర దుమారం రేగుతున్న వేళ నేషనల్ వైడ్ గా ఈ ట్వీట్ తో మరొకసారి వివరణ ఇచ్చారు. సో పవన్ కళ్యాణ్ గారి వివరణ పట్ల మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో పంచుకోండి.